వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ కాంట్రాక్టు సంస్థలకు సూచించింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా శాశ్వత మరమ్మతులు చేపట్టేలాగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేసి వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడంపై నిన్న ఈఎన్సీ నిర్వహించింది. ఇక ఇప్పటి వరకు జరిగిన అంశాలను పక్కన పెట్టి తాత్కాలిక మరమ్మతులు చేసి నీటిని నిల్వ చేయడంపైన దృష్టి సారించాలని ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. అయితే తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా ఏ పనులు చేపట్టాలి, ఏ పని ఎంత చేయాలి, ధరలు ఎంత, పనులకు డిజైన్లు ఎవరిస్తారు అని కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మూడు బ్యారేజీలు, పంప్ హౌస్లను కలిపి సుమారు 600 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఏమైనా సమస్య వస్తే చేయటం వేరని, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కి 3 ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోతే ఏం చేయగలమని ప్రశ్నించారు కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు. ఇక దీనిపైన సమావేశంలో చర్చ జరిగింది. బ్యారేజీల పటిష్టానికి సంబంధించిన పరీక్షలు కూడా చేయలేదు. నీటిని పూర్తిగా తొలగించడం ఇదే మొదటిసారి. ఇక 2 బ్యారేజీల్లో ఇసుక మేట వేసి ఉంది. బ్యారేజీలు కట్టి రిజర్వాయర్ల లాగా వినియోగించడం వల్ల సమస్యలు వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్కు షీట్ పైల్స్ వేసి గ్రౌండింగ్ చేయాలని, రాఫ్ట్ కింద గుంతలు ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించుకొని చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కోరినట్టుగా సమాచారం. ఇక పంప్ హౌస్లు మళ్లీ మునగకుండా ఏం చేయాలన్న దానిపైన కూడా సమావేశంలో చర్చించారు. బ్యారేజీల దిగువన నీటి వేగానికి తగ్గట్టుగా చర్యల విషయంలో కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసుల ఆధారంగా శాస్త్రీయంగా పనులు చేపట్టాలని కొందరు సూచించారు. అయితే ఏ మరమ్మతులు చేయాల్సి ఉంటుంది, ఎంత వ్యయం అవుతుంది, దాన్ని ఎవరు భరించాలి అనేది కూడా తేలకుండా ప్రస్తుతం ముందుకెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది.